బ్రో ఎట్లా అనిపిస్తా ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతగానం సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు? ఎట్లా అనిపిస్తుంది మీ దోస్తు వాళ్ళు మీరంతా? నమస్కారం బ్రదర్, నా పేరు హనుమంతు నాయక్, నేను ఓజేఏసి. స్పెషల్లీ ముందుగా తెలంగాణ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో, ఏబీపీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఘనంగా హోలీ పండుగ జరుపుకుంటున్నాము. కాబట్టి నేనేమంటా అంటే అందరి జీవితాలలో కూడా హోలీ పండుగ ఏ విధంగా వస్తూ ఉంటుందో అందరి జీవితాల సుఖశాంతులుగా ఉండాలనేసి, కలర్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అంటే ఎట్లా మీ విద్యార్థి దశలో ఉన్నారు, నాయకులు కూడా చాలా మంది ఇక్కడ నుండి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది కూడా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటారు. విద్యార్థి దశ అంటే గతంలో ఏ విధంగా ఉన్న వాళ్ళ యొక్క విద్యార్థి దశ ఇప్పుడు గుర్తు చేసుకుంటారు, అంటే ఎటువంటి భేదాలు లేకుండా సెలబ్రేషన్ చేసుకుంటారు. అది ఎట్లా అనిపిస్తుంది? చిన్న పెద్ద ఎటువంటి భేదాలు కనిపించట్లేదు మీ దగ్గర, ఎట్లా అనిపిస్తుంది? హోలీ పండుగ అనేది నేను దాదాపుగా ఉస్మానియా క్యాంపస్లో గత 5 years నుంచి ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఎటువంటి భేదాలు లేకుండా, ఎటువంటి కులమత భేదాలు, లింగవర్ధన లేకుండా అందరూ కలిసికట్టుగా జరుపుకున్నటువంటి పండుగ హోలీ పండుగ. కాబట్టి విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చేసి ఇక్కడ అంతా విద్యను అభ్యసిస్తారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఈక్వల్గా ఉంటారు. మీరు కూడా చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా గొడవ లేకుండా శాంతియుతంగా మనం ఈ ప్రోగ్రామ్ని చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. మన ముందు రాజుభాయ్ ఉన్నారు, అందరికీ తెలుసు. ఏబీఏబీలో అరుదైన చురుకైన ఘనత ఎవరికన్నా ఉందా అంటే రాజుభాయ్ అని చెప్పచ్చు. చూస్తే భయమవుతుంది బాయ్. ఎట్లా అనిపిస్తుంది? ఇంత సెలబ్రేషన్ మస్తు ఉత్సాహంగా ఉన్నట్టున్నారు, ఏం చెప్తారు? 365 రోజుల హోలీ ఒక్క రోజు ప్రత్యేకం. ఎందుకంటే కుల, మత, ప్రాంతం అన్ని తేడా లేకుండా అందరూ ఒకటనే జరుపుకునే పండుగ హోలీ. కాబట్టి ఆ హోలీకి ఇంకో ప్రత్యేకం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకో ప్రత్యేకం ఏంటంటే ఏబీవీపీ 30 సంవత్సరాలకు ఇదే గడ్డ మీద మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన సాంప్రదాయాలను కాపాడుకోవాలి, మన ఆచారాలను కాపాడుకోవాలి. మన భారతదేశంలో ప్రజలందరూ ఒకటి, ఎన్ని విభిన్న కోణాలున్నా మన సంతోషంలో ఒకరికొకరు కలర్ పూసుకుంటూ, మన యొక్క పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, మన యొక్క జీవన శైలిని గుర్తు చేసుకుంటూ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ హోలీ. కాబట్టి ఈ హోలీ పండుగ రోజున ఏంటంటే ఎక్కడ చూసినా, ఇక్కడ యూనివర్సిటీలో చూస్తున్నాం, ప్రతి ఒక్క విద్యార్థి ఏం చేస్తున్నా అంటే అన్ని బాధలు మర్చిపోయాడు. ఇవాళ ఒక్కరోజు ఏంటంటే కలర్ పూసుకోవాలి, కలర్ పూపించుకోవాలి. రెండే, పూసుడా పూపించకుండా, ఈ రెండే నడుస్తున్నాయి. కాబట్టి ఇంత ఆహ్లాదకరంగా ఈరోజు ఉస్మానియా ఉద్యమాల గడ్డ ఈరోజు ఏమైందంటే మొత్తం సందడి వాతావరణం నెలకొంది. ఉల్లాసంగా ప్రతి ఒక్క విద్యార్థి రంగులు పూసుకుంటూ ఆనందంగా నృత్యాలతో ఈరోజు అంగరంగ వైభవంగా హోలీ పండుగ జరుపుకుంటున్నాం. ఈ ఘనత ఏంటంటే ఇది ఇక్కడ విద్యార్థుల ఘనత. ఎందుకంటే ఎన్ని కష్టాలున్నా ఇవాళ ఒక్కరోజు ఇక్కడికి వచ్చి మాకంటూ ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా మా దోస్తులను మేము గెలవాలి, ఓళ్ళకొలం కలర్ పూసుకోవాలి, మన సంస్కృతిని చాటి చెప్పాలి, ఉస్మానియా యూనివర్సిటీ చాటి చెప్పాలని ప్రతి ఒక్క యూనివర్సిటీ విద్యార్థి ఇక్కడికి వచ్చి హోలీ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అంగరంగ వైభవంగా ఏదైతే సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైనటువంటి హోలీని ఈరోజు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, వేల కొద్ది విద్యార్థులు ఏకమై ఈరోజు ఇక్కడ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో స్ట్రెస్కు అన్నిటికీ లోనైతున్న సమాజంలో ఈరోజు ఆటలు, పోటీలు ఇవన్నీ కూడా ఈ యొక్క స్ట్రెస్కు రిలీఫ్గా భావిస్తూ ఇలాంటి హోలీని రాష్ట్రమంతా కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వాన్ని విద్యార్థులు ఇదే విధంగా ఆనందోత్సవాలతో ఉండాలంటే ఈ యొక్క విద్యార్థులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు అన్నటువంటి స్కాలర్షిప్లను, మెస్సు ఫీజు బకాయిలను వీటన్నిటిని కూడా చెల్లించి విద్యార్థులు ఆనందోత్సవంలో మునిగే విధంగా ఈ యొక్క ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. చాలా వరకు మతం కానీ ఎటువంటి భేదాలు కనిపించట్లేదు, ఎక్కడ చూసినా కానీ ఒక ఆనందాలు, ఉత్సవాలే కనిపిస్తా ఉన్నాయి. అందరి జీవితాల్లో కూడా ఇలాంటి రంగులు రావాలని కోరుకుంటా ఉన్నారు. నిజంగా విద్యార్థి జీవితాల్లో రంగులు ఉన్నాయంటారా? ఈ యొక్క భారతదేశంలో ఏ పండుగ అయినప్పటికీ కూడా కులములు, మతాలతో తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు జరుపుకునేటువంటి పండుగలు ఈ యొక్క భారతదేశంలో జరిగేటువంటి పండుగలు. కాబట్టి ఈ యొక్క పండుగల సందర్భంగా దేశ ప్రజలంతా, విద్యార్థులు, యువకులు, ఇంకెవరైనా కూడా అందరూ కలిసికట్టుగా ఈరోజు దేశంలో ఆనందోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు వివిధ దేశాల్లో ఈరోజు బాంబు దాడులు అవుతున్నాయి, కానీ మన దేశంలో ఈ యొక్క
పటిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం ఈ యొక్క భారతదేశం యొక్క సైనికుల యొక్క కష్టమో ఏదో తెలియదు కానీ ఈరోజు భారతదేశంలో అంగరంగ వైభవంగా మనం ఈరోజు పండుగలు జరుపుకుంటా ఉన్నాము. పక్క దేశాల్లో బాంబులు పేలుతా ఉన్నాయి, వాళ్ళ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ఈరోజు జీవిస్తూ ఉన్నారు. కానీ భారతదేశంలో ప్రజలంతా కూడా అంగరంగ వైభవంగా పండుగలు జరుపుకుంటా ఉన్నారు. కాబట్టి భారతదేశం ఈ యొక్క ప్రపంచ దేశాల్లో భారతదేశమే మేటి, భారతదేశమే సాటి, భారతదేశమే అన్నిటికీ కూడా ఈ యొక్క మూలానికి భారతదేశమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.